హై ఫ్రెండ్స్ వన్ అండ్ ఆల్. సో నేను చెప్పే విషయం ఒకసారి క్లారిటీ గమనించండి. సో ఇప్పుడు నేను మాట్లాడేది మీ లైఫ్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీరు చాలా క్లారిటీ గమనించండి, ఓకేనా? సో ఇప్పుడు చాలామంది వచ్చేసి ఏం చేస్తున్నారంటే చదువుకోవడం జాబ్ చేయడం, చదువుకోవడం జాబ్ చేయడం. సో జాబ్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు బీటెక్ చేస్తున్నారు, ఎంటెక్ చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, ఎంబీఏలు ఎంటెక్ కూడా చేస్తున్నారు. సో చేసిన తర్వాత వాళ్ళకు సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ ఉంటుంది కానీ టాకింగ్ స్కిల్స్ లేవు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ప్రతి ఒక్కరు జాబ్ ఒక్క దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు పని ఇవ్వాలి, మనం జాబ్ చేయాలి. ఇంకొంతమంది ఏం ఆలోచిస్తారంటే బిజినెస్ పెడతాంటారు. సో బిజినెస్ పెడితే నువ్వేం చేయాలి? అక్కడ పెట్టి టాకింగ్ స్కిల్స్ కావాలి. సో ఇక అక్కడ పెట్టి టాకింగ్ స్కిల్స్ లేనప్పుడు నువ్వు ఏ బిజినెస్ చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణా కొట్టు పెట్టినావు, 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, కిరాణా కొట్టు పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ అమ్మాలన్నా నీకు స్కిల్ కావాలి. సో బయట ఇంకైనా ఫర్టిలైజర్ పెట్టావు, అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ అమ్మాలన్నా నీకు స్కిల్ కావాలి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ అమ్మాలన్నా మీకు స్కిల్ కావాలి. సో మీరు ఏది మ్యాక్సిమం ఏ బిజినెస్ పెట్టాలన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ పెట్టినటువంటి బిజినెస్లో నీ యొక్క ప్రొడక్ట్ని అమ్మాలన్నా కానీ నీకు స్కిల్ కావాలి. సో ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే అసలు భయపడతారు, ఎందుకు నాకు అర్థం కాదు. సో ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క జనరేషన్లో డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకని చెప్తున్నానంటే నేను ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ మీకు తెలిసి ఉండొచ్చు. సో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో 3 years నుంచి ఒక మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఒక మేనేజర్గా వర్క్ చేసుకుంటూ మంచి లీడ్స్ జనరేట్ చేసుకుంటూ లైఫ్ను మంచిగా లీడ్ చేసుకున్నాను నేను. సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కంపెనీస్ ఆల్రెడీ పెట్టినవి ఉన్నాయి, ప్రొడక్ట్ ఆల్రెడీ తయారు చేసింది ఉంది. నీ స్కిల్స్ తోటి నీ టాకింగ్ పవర్తో నువ్వు ప్రొడక్ట్ సెల్ చేసుకోని చెప్తున్నాను కంపెనీ. నువ్వు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రొడక్ట్ తయారు చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. సో నీకున్నటువంటి స్కిల్స్ తోటి ఈ ప్రొడక్ట్ సెల్ చేసుకొని చెప్తుంది. సో నీకు ఉన్నటువంటి టాకింగ్ స్కిల్ లేక ఇప్పుడు చాలామంది డైరెక్ట్ సెల్లింగ్లు అదే. ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ ఏమైనా అటెండ్ చేసిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అండి, ప్రొడక్ట్ అమ్మాలా కొనాలా, అమ్మేది కాదు కొనించేది కాదు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేది ఇది. సో ఇక్కడ నీ దగ్గర ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ వ్యక్తికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పి ఆ యొక్క వ్యక్తికి ఆ ప్రొడక్ట్ ఇప్పించాలంటే నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి. నువ్వు ఆ వ్యక్తి అక్కడ ఉన్నావు అనుకో, నువ్వు ఎక్కడనే భయపడతావు, అబ్బో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే అనుకుంటాడేమో. ఎందుకు? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీ దగ్గర స్కిల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తితో మాట్లాడడం రాదు నీకు. సో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడే స్కిల్స్ లేక నువ్వు వేణివాడిని భయపడతావు. సో నువ్వు వేణివాడిని భయపడడానికి ఇంకా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడగలుగుతావు? నువ్వు ఎంత చదువుకున్నా లాభం లేదు. ఇక్కడ నీకు ఎంత స్కిల్ ఉంది, దేనిపైన ఏ సబ్జెక్ట్ పైన నీకు స్కిల్ ఉంది. ఒక మార్కెట్లో దిగ ఒక ప్రోడక్ట్ అమ్మలేకుండా దానికి సంబంధించి నేర్చుకుని అమ్మలేయడానికి ఓపిక లేకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. కానీ ఇంకా నువ్వు ఏం లైఫ్లో సక్సెస్ అవుతావు నాకు అర్థం కాదు. కానీ సో నేను చాలామంది చెప్తున్నానండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు జాబ్ అంటారు. సో మీ తల్లిదండ్రులు జాబ్ చేశారు, సో మీకు అదే ప్రాసెస్ నేర్పించుకుంటూ వచ్చారు, మీరు జాబ్ చేస్తున్నారు. సో రేపు మీరు మీ పిల్లలకి అదే ప్రాసెస్ నేర్పిస్తూ ఉంటారు. సో అదే మన మన ఏంది మన లైఫ్ మొత్తం, మన వంశపరంగా మొత్తం జాబ్ 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 జాబ్. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు జాబ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రోజులు చేస్తారు? మా అంటే ఇప్పుడు మా అంటే 20 సంవత్సరాలు అనుకోండి, ఇంకో 5 సంవత్సరాలు చేస్తారు, మొత్తం 40 సంవత్సరాలు జాబ్ చేస్తారు. జాబ్ చేసిన తర్వాత ఏమైనా వెనకేమైనా మిగిలిందంటే ఏముండదు. మీకు వచ్చిన నెల 10,000, 15,000, 20,000 నెల వరకు వస్తుంది. నెల 1st తారీఖు వచ్చిందా గత 5 రోజులలో క్లోజ్ అయిపోతుంది. సో నువ్వు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా మళ్ళీ అప్పు తెచ్చుకోవాలి. సో లైఫ్ టైం ఇట్లా నడుస్తూ ఉంటుంది. నువ్వు ముసలి అయిన తర్వాత నీకు ఎంత మిగిలింది ఏముండదు. సో నీవు పెద్ద అయిన తర్వాత నీ కొడుకులకి ఏం చెప్తావు? జాబ్ చేయాలి బెటా అని చెప్తావు, అవునా? సో వాళ్ళు కూడా జాబే చేస్తారు. నువ్వు వెనక పడేసింది ఏముండదు. నువ్వు ముసలి అయిన తర్వాత వాళ్ళని చూడరు. నువ్వు ఏదైనా పీకి కట్టి పడితే దానికోసం వాళ్ళు చూడగలుగుతారు. వాళ్ళు రేపు నాడు ఏమంటారు? నేను కష్టపడుతున్నా, మేము సంపాదించుకుని మా పిల్లలు మేము స్కూల్ జరిపేది సరిపోతలేదు, మాకు నిన్నడికి నడపాలంటారు. నువ్వు ఏదైనా సంపాదించి పెట్టింది ఉంటే దానికోసం అయిన సరే వాళ్ళు నేను చూస్తారు. సో నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు, నువ్వు ఎంగేజ్ ఉన్నప్పుడు ఏదో జాబ్ చేసుకుంటూ నెలకు 10,000 సంపాదించుకుంటా, ఫ్రీడమ్ తీసుకుంటా, ఎంజాయ్మెంట్ చేసుకుంటూ వచ్చినావు. సో ఇప్పుడు నువ్వు సంపాదించింది ఏం లేదు కనుక సో వాళ్ళు ఎన్నట్లు నడపగలుగుతారు. సో వాళ్ళే బతకడానికి కష్టం. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి రేట్లలో, ప్రతి ఒక్క వస్తువు రేట్లలో వాళ్ళ బతకడానికి కష్టం. సో నడికి నడుపుతారు. సో ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా జాబ్ అని కూడా వెళ్ళనుకోండి, లైఫ్లో అడుగు తినాల్సి వస్తుంది రాబోయే కాలంలో. ప్రతి ఒక్క రేట్లను కూడా చూస్తే చాలా అంటారు, ఇప్పుడు బీటెక్లు ఎంటెక్లు చేస్తుంటారు, సాఫ్ట్వేర్ డ్యూటీ చేస్తుంటారు. సో మీరు ఏ సాఫ్ట్వేర్ డ్యూటీ చేసినా వాడు ఒక సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ నొక్కట సబ్జెక్ట్ తీసుకుంటూ కూర్చోవలసి ఉంటుంది. హెడేక్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, పుట్ట వస్తుంది, హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతుంది. నీకు మా అంటే వాడు ఒక 25,000 ఇచ్చింది అనుకో, నీ నుంచి ₹1,00,000 సంపాదిస్తాడు. నీకు ₹1,00,000 ఇచ్చిన అనుకో బయట సాఫ్ట్వేర్లలో, వాడు నీ నుంచి 4,00,000 సంపాదిస్తాడు. నీ నుంచి 4 రేట్ల వరకు సంపాదిస్తుండు. సో మరి అదే తెలివితో నీ ఇంట్లో కూర్చొని అదే సిస్టమ్ నేను కూడా పెట్టుకొని నువ్వు వర్క్ చేస్తే, నీకోసం నువ్వు వర్క్ చేస్తే అవే 4,00,000 నువ్వు సంపాదిస్తావు కదా. అదే డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది అవకాశం నీకు. అది
అదే 4 లక్షలు సంపాదించే అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ ఉంది. నీ టైం నీ కోసం పెట్టి, నీ స్కిల్స్ మొత్తం నీ కోసం పెడితే, అక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీలో 1,00,000 కోసం పనిచేస్తున్నావు కదా! నీ నుంచి 4 లక్షలు సంపాదిస్తాడు. అవే 4, 5 లక్షలు నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు సంపాదించొచ్చు. నీ స్కిల్స్ నువ్వు కరెక్ట్‌గా ఉపయోగిస్తే. సో చాలామంది ఇప్పుడు అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. డైరెక్ట్ సెల్లింగ్‌లో రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. నేను యాజ్ ఎ మేనేజర్ చేస్తున్నాను కదా! రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. నీకు విని నేర్చుకునే ఓపిక ఉంటే, జీరో ఇన్వెస్ట్మెంట్‌తో కూడా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. విని నేర్చుకునే ఓపిక ఉంటే జీరో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కానీ మనం వినం. ఒక మీటింగ్ అటెండ్ చేపిస్తే, మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఒక ఫోన్ కాల్ రాగానే బయటకు పోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మరి ఎట్లా పీఎం నరేంద్ర మోడీ ఫోన్ చేస్తాడు, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫోన్ చేస్తాడు ఆయనకి. ఎంత పీకి ఇంపార్టెంట్ కాల్స్ ఏమిటాయని మనకు అర్థం కాదు. నీ లైఫ్లో సెటిల్ అయ్యడానికి నువ్వు టైం తీసుకోవు, కానీ ఏదో పనికి మళ్ళీ లవర్స్ని మాడుకొని పోతాడు అంతే. ఏం టైం ఉంటుంది? మా సార్ వచ్చేసి, నా పైన సార్ వచ్చేసి నెలకు 5 లక్షలు సంపాదిస్తాడు. నెలకు 50 lakhs సంపాదిస్తాను. నేను ఫోన్ చేసినా ఇమీడియట్లీ నాకు రెస్పాండ్ అవుతాడు. ఈ లైఫ్ కోసం అసలు మీ లైఫ్ అయినా మీకు అసలు సీరియస్నెస్ ఉండదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు బయట పోయి లవర్తో తిరగలన్నా కానీ మీకు డబ్బు కావాలి. నీ దగ్గర డబ్బు ఉంటే అలాంటి లవర్ 10 మంది వస్తారు. ఆ డబ్బు నీ దగ్గర నీ దగ్గర ఉన్నది నీ దగ్గర ఉండదు, ఉన్నది కూడా పోతుంది నీ దగ్గరికి వెళ్ళి. సో ఆలోచించుకోండి, లైఫ్లో ఎదగాలి, నువ్వు సీరియస్ చేయాలనుకుంటే నీతో జీరో ఇన్వెస్ట్మెంట్తో నీతో బిజినెస్ చేయించే బాధ్యత నాది. జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ చేయించే బాధ్యత నాది. నెలకు వచ్చేసి 80, 90, 1 lakh వరకు నేను చేస్తున్నా. ఏది జాబ్ ఏం చేస్తారండి లైఫ్లో? మీరు పెద్దగా అయిన తర్వాత బ్యాక్ ఏమైనా చూసుకుంటే ఏముండదు మీ లైఫ్లో. కనీసం ఏమైనా ఎంజాయ్మెంట్ చేసినామంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది, డబ్బు సంపాదించడం ఉంటుంది. ఎవరి కోసమో పని చేస్తావు పోయి. మీరు చదువుకొని జీతం ఉన్నది ఏంటండి? ఇంతకుముందు చదువు రాకుండా పెద్ద మనసులో ఒక దగ్గర బొరకడ గులకడ జీతాలు ఉండేవాళ్ళు, చదువు రాక నెలకు సంవత్సరం కింద తీసుకొని. మీరు చదువుకొని మళ్ళీ జీతాలే చేస్తారు కదా. కాకపోతే దానికో పేరు పెట్టుకున్నారు జాబ్ చేస్తున్నట్టుగా. అప్పుడు వాళ్ళు జీతాలు ఉన్నారు, మీరు ఇప్పుడు తెలుగులో అర్థం, ఇంగ్లీష్లో అర్థం, అంతే. ఆడ చేసేది ఏం లేదు. కాకపోతే వాళ్ళకంటే కనీసం అది ఫ్రీడమ్తోనే జీతం ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఫ్రీడమ్లో లేకుండా జీతాలు ఉంటారు మీరు. లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏం మిగిలి ఉండదు మీకు. అంటారు మీరు పెద్దగైన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని చూడరు. వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళకి మీరు అదే ప్రాసెస్ నేర్పుతారు. జాబ్ చేయాలి బట్ట, జాబ్ మంచిగా ఉంటే జాబ్ చేయాలి. బిజినెస్ అంటే రిస్క్ తీసుకోవద్దు, మనం బిజినెస్ చేయొద్దు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలకు అదే నేర్పిస్తుంటారు. అదే కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. ఇంకా జీవితంలో బాగుపడదు. ఇప్పుడు ఇండియాలో డబ్బు ఉంది, నువ్వు ఎంత సంపాదించుకుంటే అది డబ్బు ఉంది. ఓన్లీ ఫర్ 5% మాత్రమే సంపాదిస్తున్నారు. 5% పీపుల్స్ మాత్రమే సంపాదిస్తారు. మిగతా 90% అంతా ఇదే జాబ్ అని కూడా వెళ్తున్నారు. అందుకే 50%, 95% జనాల దగ్గర జాబ్ అనే మైండ్ సెట్ ఉంది. 5% జనాల దగ్గర బిజినెస్ అనే మైండ్ సెట్ ఉంది. నీకు వినే ఓపిక ఉంటే నాతో పాటు రా. వినే ఓపిక ఉంటే రూపాయి పెట్టుబడి లేకుండా నిన్ను లక్షాధికారం చేసే బాధ్యత నాది. నీకు వినే ఓపిక ఉంటే, విని నేర్చుకుంటా బరాబర్ నాతో పాటు జర్నీ చేస్తాను అనుకుంటే, నాతో పాటు కూర్చొని విని నేర్చుకునే ఓపికంటే నీకు నేర్పించే బాధ్యత నాది. నీకు బయటికి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర మాట్లాడడం రాదా, నేను నేర్పిస్తే ఎలా మాట్లాడాలో. నీకు వినే ఓపిక ఉంటే చాలు, ఎలా మాట్లాడాలో నేను నేర్పిస్తాను. నాతో పాటు 1 year జర్నీ చేయి, రూపాయి లేకుండా సరే, నేను లక్షాధికారం చేసే బాధ్యత నాది. వినే ఓపిక లేకుండా నాకు వాళ్ళు ఫోన్ చేసారు, వీళ్ళు ఫోన్ చేసారు, అక్కడ పోతున్నా ఇక్కడ పోతున్నా అంటే నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నీ టైం ఆల్రెడీ వేస్ట్ చేసుకుంటూ ఉంటాను, నా టైం వేస్ట్ చేయద్దు. సో మీకు టైం ఇంపార్టెంట్ కాదేమో, నాకు మాత్రం టైం చాలా ఇంపార్టెంట్. నేను టైం సేవ్ చేసుకుంటే బతుకుతున్నా. డబ్బు సేవ్ చేసినోడు మళ్ళీ డబ్బు సంపాదించాడు, కానీ టైం సేవ్ చేసినోడు మాత్రం టైం మళ్ళీ తీసుకురాలేడు. నువ్వు డబ్బును ఖర్చు పెట్టుకోకపోతే డబ్బు సంపాదిస్తావు మళ్ళీ, కానీ టైం మాత్రం తీసుకురాలేవు నువ్వు. కాబట్టి నేను టైంకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను డబ్బు కంటే. సో నాతో పాటు కూడా వర్క్ చేయాలనుకుంటే బి శంకర్ బిజినెస్ ఓనర్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. లేకపోతే పైన స్క్రోల్ అవుతున్న నా నెంబర్ కూడా మీరు కాల్ చేయవచ్చు. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నీకు విని నేర్చుకునే ఓపిక ఉంటే నిన్ను లక్షాధికారం చేసే బాధ్యత నాది. డైరెక్ట్ సెల్లింగ్లో ఎలా చేయాలి ఏంటి ప్రతిదీ నేర్పిస్తా. నీకు ఆ ఓపిక ఉందా? నాతో కూడా వర్క్ చేయి. అంతేగాని తిరుగుతా టైంపాస్ చేసుకుంటా పోతా, మీటింగ్ ఒక గంట సేపు మీటింగ్ ఉంది కూర్చో అంటే లేదని 10 నిమిషాలు వెళ్ళిపోతా, అవసరం లేదు. నీ లైఫ్ అలాగే ఉంటుంది, నువ్వు అలాగే ఉంటావు. సో ఆలోచించుకోండి, నిజంగా సీరియస్ చేయాలనుకుంటే జీరో ఇన్వెస్ట్మెంట్, రూపాయి లేకున్నా సరే నేను లక్షాధికారం చేసే బాధ్యత నాది. నేను చెప్పినట్టు వింటే 1 year పాటు చెప్పినట్టు నాతో పాటు వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతావు. సో ఎందుకంటే యాజ్ ఎ మేనేజర్గా నేను చేస్తున్నా కాబట్టి, ఎంతోమంది చేస్తున్నారు కాబట్టి నాతో పాటు. సో డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ ఉన్న కాలంలో రూపాయి పెట్టుబడి లేకుండా, నీకు స్కిల్స్ నేర్చుకొని నువ్వు రూపాయి పెట్టుబడి లేకుండా నువ్వు ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలనుకుంటే ఇప్పుడున్న ప్రపంచంలో బెస్ట్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగే. డైరెక్ట్ సెల్లింగ్ మించినటువంటి ఆపర్చునిటీ ఇంకో లేదు నీకు. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ రెడీ చేసి పెట్టింది ఉంది, అక్కడ ప్రొడక్ట్ రెడీ చేసి పెట్టింది. నీ తెలివితో నువ్వు ప్రొడక్ట్ అమ్ముకురా బాబు అని చెప్తుంది కంపెనీ.
నీ తెలివితో నువ్వు ప్రొడక్ట్ అమ్ముకోవచ్చు చేత కదా, ఇంకా నువ్వు బిజినెస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి షాప్ పెట్టి అందులో ప్రొడక్ట్ తీసుకొచ్చి దాన్ని ఏమమ్ముతావు నువ్వు? ఉన్న ప్రొడక్ట్ ఏమో చేత కన్నాడు, బయట ప్రొడక్ట్ తీసుకు ఏమమ్ముతాడు ఇంకా? సో ఆలోచించుకోండి. సీరియస్గా నాతో పాటు వర్క్ చేయాలనుకుంటే రండి నాతో పాటు వర్క్ చేయండి. అంతేగాని తిరుగుతా టైంపాస్ చేస్తాను వాళ్ళైతే వద్దండి. కనీసం ఒక 1-2 గంటలు విని ఓపిక లేని వాళ్ళు అయితే అసలే వద్దు. ఎందుకంటే బిజినెస్ అన్నప్పుడు నేర్చుకోవాలి. మీకు స్కిల్స్ లేవు, బీటెక్లు చేసినా ఎంటెక్లు చేసినా ఒక వ్యక్తి దగ్గరకు పోయి మాట్లాడాలంటే 5 నిమిషాలు మాట్లాడడానికి చేత కాదు. 5 నిమిషాలు మాట్లాడడానికి చేత కాదు. అందుకే డైరెక్ట్ సెల్లింగ్లోకి రారు. చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే అమ్మాలండి, అమ్మించాలండి. ఎందుకంటే కావాలి మరి, స్కిల్ కావాలి కదా. ఆ స్కిల్స్ మన దగ్గర లేవు కదా, అందుకే డైరెక్ట్ సెల్లింగ్ రాము మనం. సో స్కిల్స్ ఉన్నోడు ఈ జనరేషన్లో డబ్బు సంపాదించాలంటే టాకింగ్ ఫోరే ఉండాలి నీకు. ఈ జనరేషన్లో డబ్బు సంపాదించాలంటే ఓన్లీ ఫర్ టాకింగ్ ఫోరే కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పకుండా అవసరం. ఆ స్కిల్స్ లేకనే మీ దగ్గర పోయి జాబ్ చేస్తారు. వాడు ఒక సబ్జెక్ట్ ఇస్తారు, మొత్తం టక్కాటా కొట్టుకుంటా పొద్దు నుంచి సాయంత్రం వరకు కొడతాడు. సాయంత్రం ఇంటికి వచ్చకల్లా హెడేక్ వస్తుంది, పడుకుంటారు, ఖతం అయిపోయి. అదే నీకు నోటి మాట స్కిల్ ఉంటే నువ్వు పని చేయవు కదా. సో ఆలోచించుకోండి. డైరెక్ట్ సెల్లింగ్లో నాతో పాటు వర్క్ చేయాలనుకుంటే రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ప్రతిదీ నేర్పించి మీతో పాటు బిజినెస్ చేసే బాధ్యత నాది ఒక మేనేజర్గా. సో ఆలోచించుకోండి. 173 కంట్రీస్లో 173 కంట్రీస్ 47 ఇయర్స్ నుంచి నడుతున్న కంపెనీలో యాజ్ ఎ మేనేజర్గా ఉన్నా. సో ఆలోచించుకోండి. నాతో పాటు మీ జీతం మార్చుకోవాలనుకుంటే మాత్రం ఓపిక ఉండాలి. ఓపికతో విని నేర్చుకుని ఓపిక ఉంటే తప్పకుండా సక్సెస్ చేస్తా. నా బయోలో లింక్ ఉంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అదే కాకుండా డైరెక్ట్ నా నెంబర్ కూడా స్కూల్లో అవుతుంది, నెంబర్ మీద కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? లైఫ్ అయినా సీరియస్నెస్ ఉంటే మాత్రం రండి. టైంపాస్ కోసం వస్తే మాత్రం బ్లాక్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.